గొంతులో లేదా స్వరపేటికలో లేదా టాన్సిల్స్లో ఏర్పడే క్యాన్సర్ సంబంధ ట్యూమర్నే మనం గొంతు క్యాన్సర్ అంటాం. గొంతు అనేది ముక్కు వెనుక భాగం దగ్గర మొదలై మెడ చివరి దాకా సాగే గొట్టం లాంటి భాగం. దీని లోపలి పొర మీద కణాల్లో గొంతు క్యాన్సర్ మొదలవుతుంది. ఇది గొంతు దిగువన ఉండే స్వరపేటికలోనూ రావచ్చు. గొంతు వెనుక భాగంలో ఉండే టాన్సిల్స్కు వచ్చే క్యాన్సర్ కూడా మరో రకం. స్వరంలో మార్పు, చెవిపోటు, మింగటంలో ఇబ్బంది, బరువు తగ్గటం లాంటి లక్షణాలు కనపడే ఈ క్యాన్సర్ ఎక్కువగా పొగాకు, మద్యం వలన వస్తుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు క్యాన్సర్ అనగానే అది కేవలం గొంతులో ఒక భాగానికే పరిమితమవుతుందని అనుకోలేం. స్వరపేటికకు రావచ్చు, టాన్సిల్స్ క్యాన్సర్ కావచ్చు, లేదా శ్వాసకుహరపు మూతకు సోకవచ్చు. గొంతు క్యాన్సర్ లక్షణాలలో ప్రధానంగా కనిపించేవి దగ్గు, స్వరంలో మార్పు, మింగటం కష్టంగా ఉండటం, చెవిపోటు, బరువు తగ్గడం, గొంతులో మంట లాంటివి. గొంతులో కణాలు అసాధారణంగా పెరగడమే గొంతు క్యాన్సర్. గొంతుకు కాస్త దిగువనే స్వరపేటిక ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభావితమయ్యేది అదే. వీటి పెరుగుదల వలన ఆరోగ్యవంతమైన కణాలు చనిపోతాయి. జన్యువుల్లో వచ్చే ఎలాంటి ఆకస్మిక మార్పుల వలన ఇలా ట్యూమర్లు ఏర్పడతాయో స్పష్టంగా తెలియదు. గొంతు పొడవునా ఏర్పడే క్యాన్సర్లన్నింటినీ కలిపి గొంతు క్యాన్సర్గా చెబుతున్నప్పటికీ అవి ఏర్పడే భాగాన్ని బట్టి రకరకాలున్నాయి. గొంతు క్యాన్సర్ ఎవరికి వస్తుందో నిర్దిష్టంగా చెప్పలేకపోయినా అది రావడానికి దారితీసే పరిస్థితులు మాత్రం తెలిసినవే. అందులో ప్రధానమైనది పొగాకు వాడకం. అది పొగ తాగడం కావచ్చు, లేక పొగాకు నమలటం కావచ్చు. అధికంగా ఆల్కహాల్ వాడటం మరో కారణం. ఆహారంలో పండ్లు, కూరగాయలు లేకపోవడం కూడా గొంతు క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనే ఒక రకమైన వైరస్ కూడా గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. థ్రోట్ క్యాన్సర్ వరకు మనం చూసుకుంటే నాలిక వెనకాల భాగం నుంచి స్వరపేటిక వెనకాల భాగంలో ఆహారం వెళ్లే దారి, ఇదంతా కలిపి మనం జనరల్గా థ్రోట్ అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి, నాలిక వెనకాల భాగంలో ఉండేదాన్ని ఓరోఫారింగ్స్ అంటాం. దాని కింద భాగంలో ఉండేదాన్ని హైపోఫారింగ్స్ అంటాం. దాని ముందు భాగంలో మాటకు సంబంధించిన దాన్ని స్వరపేటిక అంటాం. ఇప్పుడు ఈ 3 ఏరియాస్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇది మొత్తం కలిపి థ్రోట్ క్యాన్సర్ అంటాం. థ్రోట్ క్యాన్సరు ప్లస్ లారింగ్స్, స్వరపేటిక్ క్యాన్సర్, వీటికి సంబంధించిన వరకు మనం ఎండోస్కోపీ చేసి ముందు జబ్బు ఎక్కడ ఉన్నదనేది చూడాలి. చూసిన తర్వాత ఏ ఆర్గాన్స్ లోపల చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ వరకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది చూసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి ఒక చిన్న బయాప్సీ, ఒక చిన్న ముక్క రూపంలో బయాప్సీ రూపంలో తీసి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిటీ స్కాన్, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లారింగ్స్ క్యాన్సర్ అయితే కనుక, అంటే స్వరపేటిక్ క్యాన్సర్కి సంబంధించింది అయితే మనం ఛాతీ భాగం కూడా మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే కొంతమందికి అదే సమయంలో లంగ్స్లో కూడా, ఊపిరితిత్తుల్లో కూడా క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కింద వరకు మనం పూర్తిగా స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ చేసి తర్వాత స్కాన్ చేసి ఆ 2 చూసిన తర్వాత నిర్ధారణ చేస్తాం ఏ స్టేజ్లో పేషెంట్ ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతాం. గొంతు క్యాన్సర్ను గుర్తించడానికి డాక్టర్లు సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన పరీక్షలకు సిఫారసు చేస్తారు. ఎండోస్కోపీ ద్వారా గొంతు లోపల భాగాన్ని నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. అందులో వాడే కెమెరా వలన ఏవైనా అసాధారణ లక్షణాలుంటే కనబడతాయి. ఇక పరీక్ష కోసం కొంత కణజాలాన్ని శాంపిల్గా సేకరించడం మరొక పద్ధతి. ఈ శాంపిల్ను బయాప్సీ కోసం ల్యాబ్కి పంపిస్తారు. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పిఈటి అంటే పెట్ లాంటి పరీక్షల వలన కేవలం పైకి కనిపించే అంశాలే కాకుండా మరింత లోతైన సమాచారం సేకరించే వీలు కలుగుతుంది. అలాగే క్యాన్సర్ ఉన్నదని నిర్ధారించిన తరువాత అది ఏ దశలో ఉన్నదో తేల్చుకొని అందుకు అనుగుణంగా చికిత్స చేపడతారు. గొంతులో క్యాన్సర్ ఏ భాగంలో ఉంది, ఏ దశలో ఉంది అనే అంశాల ఆధారంగా చికిత్సా విధానాన్ని ఖరారు చేస్తారు. ఇక ప్రాథమిక దశలో ఉన్నప్పుడు రేడియేషన్ థెరపీ సరైన చికిత్సా విధానం. కాస్త ముదిరినప్పుడు మాత్రం దీనికి తోడు కీమోథెరపీ, సర్జరీ కూడా జోడించవలసి ఉంటుంది. గొంతు ఉపరితల భాగానికి, స్వరపేటికకు క్యాన్సర్ సోకినప్పుడు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసి ఆ భాగాన్ని మాత్రమే తొలగిస్తారు. ఒకవేళ చిన్నపాటి ట్యూమర్లు ఉంటే స్వరపేటికలోని ఆ భాగాన్ని మాత్రమే తొలగించవచ్చు. ఈ విధంగా డాక్టర్ మీ శ్వాసను, మాట్లాడే శక్తిని కాపాడతాడు. ట్యూమర్ మరీ పెద్దదైతే మాత్రం తప్పనిసరిగా మీ స్వరపేటికను పూర్తిగా తొలగించవలసి రావచ్చు. ఒక్కోసారి శోషనాళాల వరకు తొలగించవలసి వస్తుంది. అయితే సర్జరీలో అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వస్తాయి. దీంతో పాటు కీమోథెరపీలో రేడియేషన్తో పాటు మందులు వాడతారు. ట్రీట్మెంట్ వరకు చూసుకుంటే ముందు మనం స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్ వరకు ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో కానీ ఉంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీ చేయొచ్చు లేదా రేడియేషన్ చేయొచ్చు. అది రకరకాల రీజన్స్ బట్టి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చేయగలుగుతాం. చిన్న డిసీజ్ ఉంటే నోటి ద్వారా లేజర్ ద్వారా ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. అలా కాకుండా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు.
కొంచెం పెద్ద డిసీజ్ అయితే అంటే స్టేజ్ 3లో కానీ స్టేజ్ 4 కానీ ఉంటే కనుక రేడియేషను దాంతోపాటు కీమోథెరపీ చేయొచ్చు. లేదా ఇంకా పెద్ద స్టేజ్ ఉంటే కనుక ఆపరేషన్ చేసి ఆ ఏరియాని తొలగించి అంటే స్వరపేటికని తొలగించి మళ్ళీ కృత్రిమంగా మాట అనేది కూడా ఇవ్వగలుగుతాం. మాట నార్మల్గా న్యాచురల్గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు మామూలుగా మాట్లాడగలుగుతారు. అలా కాకుండా థ్రోట్లో క్యాన్సర్ అంటే ఫారింగ్స్ క్యాన్సర్ అనుకుంటే దీనిలో కూడా మొదటి స్టేజ్లో ఉంటే మనం లేజర్ ద్వారా ఆపరేషన్ చేసి తీసేయచ్చు. అలా కాకుండా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ ఉంటే కనుక మనం మళ్ళీ దానిని ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. లేదా కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఈ కాంబినేషన్లో కూడా మనం వారిని జబ్బు నుంచి నివారణ చేయొచ్చు. ఫారింగ్స్ క్యాన్సర్, లారింగ్స్ క్యాన్సర్ అనేది హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్ కాబట్టి మనం వాటిని హ్యాబిట్స్ని స్టాప్ చేయగలిగితే ఈ జబ్బు రాకుండా నివారణ చేసేదానికి ఛాన్స్ ఉంది, ప్రివెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. గొంతు క్యాన్సర్ నివారించాలంటే మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. ధూమపానం అలాగే పొగాకు నమలటం లాంటి అలవాట్లు మానేయాలి. మద్యం సేవించడం కూడా మంచిది కాదు. కూరగాయలు, పండ్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.